కర్కాటక రాశి వారికి దేవగురు బృహస్పతి యొక్క అతిచారం వల్ల కొన్ని యోగాలు కలుగుతున్నప్పటికీ ఏ ఏ విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి, ఏ ఏ విషయాల్లో ప్రతికూలతలు ఉన్నాయి, ఈ విషయాన్ని ముందుగా మనం గుర్తెరగాలి. ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తూ ఎంతో కాలంగా ఒకే సంస్థలో పనిచేస్తూ ఒక మంచి అవకాశం కోసం గనక మీరు ఎదురు చూస్తున్నట్టయితే, అంటే ఉద్యోగంలో ఉన్నతి కానీ వేతనంలో పెంపు కానీ మీరు ఆలోచన చేస్తూ ఉన్నట్టయితే ఆ విషయాల్లో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరేమాత్రం కూడా ఆందోళన పడకుండా మీరు వృత్తి ఉద్యోగంలో మార్పు కోసం మీరు తీసుకునే నిర్ణయం సరైనటువంటిది. మీకు చక్కని అవకాశాలు కలిసి వస్తాయి. ఇప్పుడున్నటువంటి ఉద్యోగం కంటే కూడా మంచి ఉద్యోగం లభించటం, వేతనంలో కూడా గణనీయమైనటువంటి పెరుగుదల మీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఉద్యోగంలో మార్పు కోరుకునేటువంటి వాళ్ళు వేగవంతంగా కొత్త అవకాశాల వైపుగా దృష్టిని సారించటం వల్ల ఖచ్చితంగా మీ జీవితంలో మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీరు చేస్తున్నటువంటిది ఉద్యోగం కాకుండా వ్యాపార సంబంధమైనటువంటి పెట్టుబడులు, ఎంతో కాలంగా నడుస్తున్నటువంటి వ్యాపారంలో మార్పులు చేర్పులు చేయాలని కానీ, కొత్త వ్యవస్థని వ్యాపారాన్ని సృష్టించాలని కానీ మీరు ప్రయత్నం చేయకపోవటమే మంచిది. కొన్ని విషయాల్లో ఇబ్బందులు కలుగుతాయి, మానసికమైనటువంటి సంఘర్షణ కలిగే అవకాశం ఉంది. అంతా బాగున్నప్పటికీ కూడా ఏం చెయ్యాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితులు మీకు తారసపడే అవకాశం ఉంది. కాబట్టి కర్కాటక రాశి జాతకులకి ఉద్యోగ విధానాలు బాగున్నాయి, కానీ కుటుంబపరమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయి కొన్ని ప్రతికూలవంతంగా ఉన్నాయి. వ్యాపార సంబంధమైన అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితం, ఈ రెండు విషయాలు మాత్రం కాస్త ప్రతికూలంగా ఉన్నాయి. కొత్త వ్యవస్థ, కొత్త వ్యాపారం, కొత్త మార్పులు అనివార్యం అయితే మాత్రమే మీరు ప్రయత్నం చేయండి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వివాహ జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన లేకపోవటం, మాట పట్టింపుల వల్ల మిమ్మల్ని మీరు దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంది.